సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే, మనం ఆన్లైన్ లో ఈ క్రాకర్స్ అయితే ఆర్డర్ ఇచ్చున్నాం. సో ఈ క్రాకర్స్ అన్ని వచ్చేసాయి. ఇవన్నీ దివాళీ క్రాకర్స్ అన్నమాట. సో ఇందులో ఏమేమి వచ్చినాయి ఏమి అని చెప్పేసి ఇందులో దీన్ని ఓపెన్ చేసి చేస్తాం, అన్బాక్స్ చేసి చూస్తాము. అలాగే మన పిల్లలు ఉన్నారు కదా, ముందు వీడియోస్ లో చూసే తెలుస్తుంది. ఆ పిల్లల దగ్గర దీన్ని అన్బాక్స్ చేసి వాళ్ళ రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేద్దాం. అండ్ ఇందులో ఏమేమి వచ్చినాయి అని కూడా చూద్దాం. అలాగే ఇవి టెస్టింగ్ చేద్దాం, ఎలా వర్క్ అవుతాయి ఏమని చెప్పేసి. ఇంకా వెళ్ళి మనం ఇది అన్బాక్స్ అయితే చేద్దాం. నిజంగా తగిలిందిరా. ఎవరు లేరు బడ్జెట్. బంగారం టపాసులు పెంటే అవన్నీ టపాసులేరా వద్దు ఏం ఎదురు ఏదో ఓపెన్ ఏం చేసేదే. ఎత్తు రాట్లా, ఎత్తు మళ్ళా. ఇంకా మంచం మీద టపాసులు నిజం, టపాసులు చూడండి మీరే, ఎంత పెద్ద బాక్స్. ఇదే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే నేనే నమ్మలేకున్నాను. తక్కువ నిజంగా తగిలిందిరా. ఓహో, కామెడీ చేస్తున్నావా? వాడు నిజంగా తగిలిందిరా. ఇందాక ఓపెన్ చేయండి, ఎవడో ఓపెన్ చేయండి. సో మనకి మనం ఆర్డర్ ఇచ్చిన క్రాకర్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో దగ్గరికి రండి, ఓపెన్ చేద్దాం. సో ఇంకా ఇందులో చూద్దాం ఏ క్రాకర్స్ వచ్చినాయి. కదా నువ్వే నుంచి వచ్చినావరా? నిన్న ఆర్డర్ పెట్టినావు ఏమన్నా? ఇది ఎక్స్ట్రా పార్సల్ అనమాట, ఇది మనకు అవసరం లేదు. ఈయనైతే బయట పడేస్తాం, మీకు అవసరం నిజంగానే పడేస్తున్నారా? చించాను ఎవడో రే, ఏం కాదు. ఓ మై గాడ్, చేపలు చించేద్దండి క్లాస్ లో మాత్రం. ఒకటి ఏంటి ఇది? అవి ఎందుకో 5 రూపాయలు ఒకటి చెప్పొద్దు కాదరా, ఇవన్నీ పక్కన పెట్టండి. సో సో మనకి ఇక్కడైతే 10 కోకిల క్రాకర్స్ అయితే వచ్చింది అనమాట. ఇంకా అట్లా ఇక్కడ చూస్తే లక్ష్మీ బాంబులో లక్ష్మీ బాంబు గోల్డెన్ లక్ష్మి 4 అయితే వచ్చినాయి. టైగర్ 3, టైగర్ 5 వచ్చినాయి. బాహుబలి 2 బాహుబలి క్రాకర్స్ అయితే 2 ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. పెంచేదానికి ఎండలు పడుతుందో ఓ చేతిలో. సో చిన్న లక్ష్మి వచ్చేసి 2. మళ్ళీ సో ఇవన్నీ కాకర పువ్వుతులు అనమాట. ఇవి 20 బాక్సుల దాకా అయితే వచ్చినాయి మన దగ్గర. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. నేను ఆర్డర్ అయితే ఇచ్చింది లేదు, వాళ్ళే ఇచ్చేసినారు ఎక్స్ట్రా. ఇది చేస్తాను అంతుంది అమ్మా రే ఆశా రే చేతన్ ఇచ్చుడు ఇద్దు ఇంకోటి ఇది అవన్నీ అది
ఏంటో తెలియదు, ఇది కొత్తగా క్రాకర్స్ అన్నమాట. ఇంతవరకు ఇప్పుడు దీని అయితే కాల్చలేదు, చూడలేదు ఎట్లా ఏ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ ఇంకా ఎత్తుతారా ఉండరా ఉండరా వాడికి చూపిద్దాం కారా బాయ్. అన్నమాట వీటిల్లో ఏది రథ రాజది ఇది కాదు ఓపెన్ చేయరా అసలు ఓపెన్ చేయి నువ్వు కూడా చెబుతా చించే పోయే మళ్ళీ ఇప్పుడు చించేసాడు రేపు చల్లారిపోతారా ఇది ఓపెన్ చేయి ఆటో సో మనకు వచ్చిన వాటిల్లో స్పెషల్ క్రాకర్స్ అంటే సో ఈ బడా బాంబ్ అనమాట. ఇందులో టెంపర్ బాల్ సైజ్ అయితే మనకు బాంబ్ వచ్చింది. సో ఇలా మనకు టోటల్గా ఒకటి 5 ప్యాకెట్స్ అయితే బాంబ్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ గోల్డెన్ లక్ష్మి అనమాట. సో ఇవి మనకు టోటల్గా 4 ప్యాకెట్స్ అయితే వచ్చినాయి. సో నెక్స్ట్ బాహుబలి. సో చూడండి బాహుబలి సైజ్ ఎంత ఉందో. సో ఇవి మనకి టోటల్గా 2 ప్యాకెట్లు అయితే వచ్చినాయి. సో చూడాలి ఇవి ఎలా పనిచేస్తాయని చెప్పేసి. సో ఇది టైగర్ క్రాకర్ అనమాట. సో ఇవి చూసేకి చాలా క్రేజీ ఉన్నాయి క్రాకర్స్. సో ఇవి మనకి టోటల్గా 4 అయితే వచ్చినాయి, సారీ 5 అయితే వచ్చినాయి. సో ఇది నార్మల్ లక్ష్మి అనమాట. ఇవి అందరికీ తెలిసినవి. సో ఇవి మన దగ్గర 5 అయితే వచ్చినాయి. ఇవి నార్మల్, ఇవి కోకిల అనొచ్చు లేదా చిలక టపాసాలు చిన్న చిన్న క్రాకర్స్. ఇవి టోటల్గా మనకి 10-15 నుంచి అయితే వచ్చినాయి. ఇది రెడ్ బిజిలీ అంటారు, అంటే మనం మిరపకాయ టపాసాలు అంటాం. సో ఇవి మొత్తం 4 ప్యాకెట్స్ అయితే వచ్చినాయి. సో ఇవన్నీ చిచ్చుబడ్డి టైప్ అనమాట. సో ఫ్లవర్ పాట్స్ అని. సో ఇవి మనకి 4 అయితే బాక్సెస్ వచ్చినాయి. బట్ ఇందులో నాకు ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది, పికాక్ ఫెదర్ అని చెప్పేసి. సో చూడొచ్చు మీరు. సో ఇది నాకు ఐడియా లేదు ఎలా కాలుతుందని చెప్పేసి, దీన్ని టెస్ట్ చేసేప్పుడు చూడాలా. ఇది మనకి స్కై షాట్, ఇది ఎక్స్ట్రా పీస్. నేను ఆర్డర్ అయితే ఇచ్చిన లేదు, అన్వాంటెడ్గా వచ్చేసింది, ఇది వేస్ట్ నా దృష్టి. దీనికి ఆర్డర్ ఇచ్చిన దానికంటే మనం ఇందాక చూపించున్నాం కదా బడా బాంబ్ అని చెప్పేసి స్టెంపర్ బాల్ సైజ్ ఉన్నది, అట్లాంటి 2 తీసుకొచ్చి ఇది ఎక్స్ట్రా పీస్ వేస్ట్ వచ్చింది. సో ఫైనల్గా ఇది స్కై షాట్. సో ఇది నేను అనుకోకుండా ఆర్డర్ ఇచ్చేసాను. ఇది మనకి ఎన్ని వచ్చినాయంటే 1, 2, 3 అయితే వచ్చినాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అనమాట. కలర్స్ డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా, చూడాలి. ఎన్ని వచ్చినాయి మనకి. ఇవి కాకర పువ్వుతులు అనమాట. 20 బాక్సుల పైన స్టేట్. ఇంకా ఎక్స్ట్రా పీసులు అంటే సెల్ఫీ బాంబు, ఫ్లాష్ ఫోటో క్రాకర్ అనమాట. సో ఇది చెక్ చేయాలి ఎలా కాలుతుందని చెప్పేసి, ఐడియా లేదు. దీని లోపల ఏమి ఎక్కువ లేదు, జస్ట్ చిన్న క్రాకర్ అయితే పెట్టున్నారు, జస్ట్ పైన జిరాక్స్ పేపర్ పెట్టేస్తారు. నెక్స్ట్ గ్రానైడ్, పబ్జి గ్రానైడ్. చూడాలి ఇది కూడా ఎట్లాగా పేలుతుందో. ఇది మామూలుగా తెలిసింది, ఇది ఒకటే పీస్ ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? మేము ఒక బాక్స్ అన్ని ఇచ్చింటే బాగుండేది. ఇది హెలికాప్టర్ అని చెప్పేసి ఒక పీస్ ఇచ్చినారు. సో అట్లీస్ట్ ఒక బాక్స్ ఇచ్చింటే బాగుండేది. చూపించినట్లు ఇది చెప్పాను కదా, స్టంపర్ బాల్ సైజ్, క్రికెట్ బాల్ సైజులో ఉన్న బాంబు. ఇది ఈ ఒక్కదాన్ని ఈరోజు టెస్ట్ చేద్దాం. సో ఇది ఎలా బ్లాస్ట్ అవుతుందో చూద్దాం. ఇంకా మిగిలిన క్రాకర్స్ అన్ని టుమారో, రేపు దివాళీ రోజు మనం టెస్ట్ చూద్దాం. సో ఇంక వెళ్ళి టెస్ట్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఉన్న సెల్ పగిలిపోతుందేమో. రాళ్ళు పాడు తీసేయండి, చెక్ చేసుకోండి ఫస్ట్. చెక్ చేసుకో.
ఏమి